నడిపించుకునే ప్రయత్నాన్ని, క్రీస్తులో నడిపించుకునే ప్రయత్నాన్ని నువ్వు చేయాలన్నదే దేవుని మహా ఉన్నతమైన ఉద్దేశం. చూడండి, ఆకాశపు విహారం చేస్తున్నప్పుడు ఆ పక్షిరాజు వాలి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుందా? కాసేపు ఎక్కడన్నా మాట్లాడే ఇంకో పక్షితో పలకరించే అవకాశం ఉంటుందా? ఉండదండి. తన బాడీ బలమంతా తన రెక్కల మీదనే ఉండి విహారం చేసినట్లు మనం చూస్తాం మామూలుగా అయినా కూడా. అయితే ఇక్కడ అంటాడు, నీ భారమంతా నీ దేవుని పైన ఉంచి హృదయంలో ఉన్న కలతను ఆయన మీద పెట్టి ఆయన సమాధానాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే ఇక్కడ అంటాడు, పక్షరాజు యవ్వనము వలె క్రొత్త దగుటకు నీ హృదయం మేళ్లతో నింపబడుతుంది, సంతృప్తితో నింపబడుతుంది అని తేటగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరి నువ్వు అలాగునే నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న భారమును క్రీస్తు పైన పెడుతున్నావా? పెట్టి దృఢపరచబడుతున్నావా?